కావలి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు, హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మకూరు రామకోటయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కావలి మండల అధ్యక్షుడు మల్లికార్జున, జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, వెంకయ్య, కుమారి రాజు నాయుడు, నాగార్జున, అరగల నారాయణ, మాల్యాద్రి, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, శ్రీరాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీను, అడ్వకేట్ ఎల్ఎంటి ప్రసాద్, 10వ వార్డు ఇన్ఛార్జి వల్లేరి కిరణ్, మహాజన సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర, దావులూరి దేవకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, నాయకులు తటవర్తి వాసు, కావేటి కోటయ్య, మంచాల ప్రసాద్ తదితరులు ఉన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार అందరికీ జై భీములు. ఈ రోజు మా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ తరఫున అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రపంచంలో ఎవరైనా కారణ జన్మలు ఉన్నారంటే వారిలో ఒకరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకనంటే బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారికి ఎన్నో హక్కులు కల్పించి ఎంతో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే. ఆయనకి ఈ రోజు ఘనమైన నివాళులు మేము అర్పించడం జరిగింది. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు కూడా ఈ రోజు వాళ్ళకి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాన్ని, సిద్ధాంతాలని మా రాడికల్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని కూడా ఈ మీడియా సమావేశాన్ని తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మా పార్టీ తరఫు నుంచి మా నాయకులు, కార్యకర్తలు అందరూ సహకారం బాగా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మా పార్టీ తరఫున రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల సిద్ధాంతాలకు ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు మా ప్రియతమ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసాము. ఇక్కడ ఆయన భీమ్రావ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. అలాంటి వ్యక్తిని అందరూ నివాళులు అర్పించాలని, దేశమంతా నివాళులు అర్పించాలని, ప్రపంచ మేధావికి చేయాలని కోరుకుంటున్నాం. కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు 69వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతిబాబురావు గారు, దేవ, సుకుమార్ మరియు సూరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు ఈ అంబేద్కర్ గారికి సంబంధించిన నినాదాలు జరుగుతున్నాయి. మొదటిసారిగా మనం చెప్పుకోవాల్సిన విషయం, రాజ్యాంగ సృష్టికర్త మరి ఎంతో మంది రాజ్యాంగం తర్వాత రాసినా కానివ్వండి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం. అదే విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక కూడా మరియు గతంలో కూడా 2014 నుంచి 19లో కూడా ఎస్సీ సప్లైకి సంబంధించి కానివ్వండి దాదాపు 40 కోట్ల పై వరకు డెవలప్ చేసింది. దళితులకి అందరికి కూడా సమాన హక్కు అని చెప్పని ప్రవేశపెట్టింది కూడా మన కూటమి ప్రభుత్వం అని చెప్పని తెలియజేస్తున్నాను. అభివృద్ధి కానివ్వండి మరియు అదే విధంగా ఏ కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వం అందరికీ అన్ని వర్ణాల వారికి కూడా సమాన హక్కు చేస్తుందని చెప్పని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ మేధావి, దేశంలోనే ప్రముఖ సాంఘిక సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ వాయువులను ఇచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా కావలి శాసనసభ్యులు
దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ఈ కాంస విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. ఒక నిమ్న జాతి ప్రజల ప్రతినిధిగానే ఈ దేశంలో ఈ రోజు కూడా ఆయన నాయకుడిగానే గుర్తింపిస్తున్నారు. కానీ ఈ దేశంలో ప్రజలకు ఓటు హక్కు అనే స్వేచ్ఛనిచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా మందికి తెలియదు. భారతదేశంలో మహిళలకు అంతకుముందు చాలా మంది సాంఘిక సంస్కర్తలు వచ్చి ఉండవచ్చు, కానీ భారతదేశంలో మహిళలకు హిందూ కోడ్ బిల్లు ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురువైనటువంటి పూలే గారు కూడా మహిళల కోసం పోరాటం చేశాడు. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంబేద్కర్ గారిని వారసత్వం పొందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీని సందర్భంగా తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.